సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 11వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన పూదరి వరప్రసాద్ గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక అవకాశం ఇవ్వండి, ఆశీర్వదించండి, అభివృద్ధికై పాటుపడతానని, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నాయకునిగా కాదు సేవకునిగా పనిచేస్తానని అన్నారు. చేయి గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. इधर देखो, उधर देखो, इधर देखो, गली में देखो, एक घर में देखो, जीतेगा भाई, जीतेगा, जीतेगा भाई, ये दिक्कत के, वरना प्रभाकर गारी नायकत्वम, रेवंत रेड्डी गारी नायकत्वम, जय कांग्रेस, वरना प्रभाकर गारी नायकत्वम, वरना प्रभाकर गारी नायकत्वम, वरप्रसाद गारी ఓటేద్దాం 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 వన్న ప్రభాకర్ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు ఇంటింట ప్రచారం చేయడం జరుగుతుంది. నేను కాంగ్రెస్ అభ్యర్థిగా పూదరి వరప్రసాద్ 11వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. 11వ వార్డులో ఏ అభివృద్ధి ఏది ఉన్నా నేను ముందుకు వచ్చి చేస్తాను. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ గెలిచిన తర్వాత 10 సంవత్సరాల నుంచి లేనిది ఈసారి హుస్నాబాద్ అభివృద్ధి ముందుకు సాగుతుంది. వార్డు అక్క ఎల్లలకు అన్నదమ్ములకు అందరూ కలిసి వార్డులో ఏ సమస్య ఉన్నా సుధా నేను మంత్రి గారితో మాట్లాడి వార్డులో అభివృద్ధి చేస్తానని కోరుచున్నాను. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.